హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటగా వచ్చేసి సోపతులు. ఇది వచ్చేసి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందండి. కామెడీ డ్రామా ఫిలిం. ఇది వచ్చేసి చిన్నపిల్లల గురించి ఉంటుంది. అంటే వాళ్ళు కరోనా టైంలో ఎలా ఫోన్స్ అడిక్ట్ అయిపోయారు, వాళ్ళ దోస్తాన్ని ఎలా క్రియేట్ అయిపోయింది, తర్వాత నుంచి అది ఎంత దూరం వరకు తీసుకెళ్లింది అనేది మాత్రమే ఉంటుంది. కమర్షియల్ సినిమాలకి చాలా విరుద్ధం అనమాట. ఒక ఫ్రెష్ స్టోరీ, ఒక ఫీల్ గుడ్ స్టోరీ కావాలంటే చూడాలి. బట్ కాకపోతే స్లోగా ఉండడం వల్ల నాకు చాలా ఇంకా ముందు కదులుతలేడు సినిమా, చాలా స్లోగా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే టెంప్లెట్ లో వెళ్తుంది అన్న ఫీల్ వచ్చింది. టైం పాస్ కాకపోతే అట్లా చూసాను, బట్ నాకు అయితే పెద్ద వర్కౌట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడియోస్ అమిగోస్. ఇది వచ్చేసి డ్రామా ఫిలిం గైస్, బట్ ఐ లవ్డ్ ఇట్ రియల్లీ. చాలా బాగుంది. ఎమోషన్స్ అండ్ లైఫ్ అండ్ ఫినాన్స్, మదర్ సెంటిమెంట్ అండ్ బీజిఎమ్స్, సాంగ్స్, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. నాకు బాగా నచ్చింది గైస్. మీకు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మైస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్, ఒక వెబ్ సిరీస్ అండి. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మనకి 25 మినిట్స్ వరకు అలా ఉంటుంది. సో ఇది స్టోరీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒక చోటుకి వెళ్తారు, అక్కడ నుంచి ఎలా బయటపడతారు, అక్కడ ఏం జరుగుతుంది అంటే అనేది అంతా మిస్టరీ అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత వచ్చేసి 6, 7, 8 ఎపిసోడ్స్ బాగున్నాయి. మధ్యలో వచ్చే 2, 3, 4, 5 ఎపిసోడ్స్ అనేది అంటే కొంచెం సీరియస్ లాగా అట్లా అనిపించాయి అనమాట. నాకైతే పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు గైస్. అంత టైం స్పెండ్ చేసి చూసాక నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ వచ్చేసి తిరగబడరా స్వామి. ఇది వచ్చేసి ఫ్యామిలీ డ్రామా అండి. సింపుల్ లైన్ లో చెప్పాలి అంటే సీరియల్స్ కి 2.0 అడ్వాన్స్ వర్షన్ లాగా ఉంటుంది అనమాట. అంటే మనకి ఫస్ట్ లో వచ్చిన ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ నే లాస్ట్ వరకు తీసుకెళ్తారు. సో సింగిల్స్ లైన్ మీద నడవడం అనేది చాలా కష్టం. వాళ్ళు నడవాలంటే ఎమోషన్స్, లైఫ్, ఫినాన్స్, ఇంతకుముందు చెప్పినట్టు అన్ని ఎలిమెంట్స్ అనేవి ఇందులో ఉండాలి. సో అలాంటివి ఏమి ఉండవు అనమాట. కామెడీ, 4 ఫైట్లు, 2 సాంగులు అలా తీసుకెళ్తుంటారు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఇది వచ్చేసి డ్రామా ఫిలిం అండి. ఒక డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కథ. సో ఆ డబ్బు చుట్టూ తిరుగుతున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగింది అనేది మీదంతా కథ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి రావు రమేష్ గారి యాక్టింగ్ బాగుంటుంది అండ్ ఇంద్రజ గారి యాక్టింగ్ బాగుంటుంది. అండ్ అల్లు అర్జున్ సంబంధించిన కొన్ని సీన్స్ వస్తాయండి. ఇంకొక హీరో క్యారెక్టర్ కొంచెం అలానే ఉంటుంది అనమాట. సో అవి కొంచెం ఇరిటేషన్ అనిపిస్తాయి. ఫస్ట్ వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది, సెకండ్ వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది. సో అదే కంటిన్యూషన్ చేసేసరికి కొంచెం బోర్ అనే ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇట్స్ వన్ టైం వాచబుల్ గైస్. అండ్ వచ్చేసి 11 వెబ్ సిరీస్. ఇది వచ్చేసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే నేను ఎక్కువ ఏం చెప్పానండి. సింపుల్, జస్ట్ డూ అండ్ వాచ్ ఇట్. యూ లవ్డ్ ఇట్ రియల్లీ. ఖచ్చితంగా క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ కి ఇది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది, చాలా బాగా నచ్చుతుంది. సిగ్నల్ అనే ఫిలిం ఆధారంగా తీసుకొని ఈ వెబ్ సిరీస్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ నార్త్ లో రిలీజ్ చేశారు ఆగస్ట్ 9th అలా. సో అక్కడ సక్సెస్ కావడంతో మళ్ళీ తెలుగులో డబ్ చేశారు. సెప్టెంబర్ 20కి రిలీజ్ చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంటది. మార్నింగ్ పెట్టుకున్నారంటే వెబ్ సిరీస్, ఈవినింగ్ వరకు మీకు మంచి టైం పాస్ అవుతుంది అనమాట. సో డోంట్ మిస్ ఇట్. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అడియోస్ అమిగోస్. ఈ ఫిలిం చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11 వెబ్ సిరీస్. అస్సలు మిస్ అవ్వదు, ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.